జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెంచుతున్న ఛార్జీలకు నిరసనగా వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజలతో కలిసి మేము రోడ్డు మీదకు వస్తాం. రాష్ట్రానికి 2720 కోట్లు ఆదా, అది తప్ప జగన్ రెడ్డి, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ పార్టీ కార్యాలయం నాంపల్లిలో ప్రెస్ అండ్ మీడియాను ఉద్దేశించి ఈటెల రాజేందర్. ఇక డీటెయిల్స్ చూస్తే ఇష్టారీతిగా కరెంటు బిల్లులు పెంచుతామంటే కుదరదు. పెంచుతున్న ఛార్జీలకు నిరసనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలతో కలిసి మేము రోడ్డు మీదకి వస్తాం. ఒక పక్కనేమో ప్రజలు కరెంటు బిల్లు వాత మోయిస్తూ ఉన్నాడు, ఇంకో పక్కనేమో విశాఖపట్నంలో భూములు అమ్మేస్తూ ఉన్నాడు. రూపాయికి భూమి దొరకడం ఏంటండి? 3000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఇంత అన్యాక్రాంతం చేసే కార్యక్రమం చేయడం ఏంటి? ఒక పక్కనేమో సింహాచలంలో ఇంత ప్రభుత్వ నిర్లక్ష్యంతో గోడకి పునాదులు కూడా తీయకుండా, కాలమ్స్ కూడా వేయకుండా 10 అడుగులు ఎత్తున్న గోడని నిర్మాణం చేస్తారా? ఒక పక్కనేమో అమాయకులు ప్రజల్ని బలి చేస్తూ ఉన్నారు. ఇంకో పక్కన అక్కడే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ తీసుకుని వచ్చి ఆవులు చనిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యం. ఇంకో పక్కనేమో వైకుంఠ ఏకాదశి రోజున పార్కులేసి తాళాలేసి కిక్కిరిసి తొక్కిసలాట కారణమైంది. ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ రాజమండ్రి పుష్కరాల్లో 28 మందిని తొక్కిసలాటలో చంపేశారు. అసలు ఎన్ని తప్పులు చేస్తున్నారండి, తప్పుల మీద తప్పులు. మళ్ళీ ఓ పక్కనేమో కొంతమంది అధికారులను సస్పెండ్ చేసేసి ఈ అధికారుల వల్ల ఈ అన్ని ఘటనలు జరిగినాయి అని చెప్పేసి చెప్పడం. అసలు సింహాచలం ఘటన ఏంటండి? చందనోత్సవంకి తెలీదా? ఈ చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? ఈ ప్రభుత్వానికి తెలీదా? ఇన్ని లక్షల మంది ప్రజలు వస్తారనండి. అప్పటికప్పుడు వారం 10 రోజుల ముందు ఒక పేకమేడ లాంటి గోడ కట్టడం, అది అంట ఇళ్ళ ఊగుతుందంట. అసలు ఇంత దారుణమా? ఒక పక్కనేమో ఇంత దారుణంగా ప్రజల్ని చంపేస్తూ ఉన్నారు, ఇంకో పక్కనేమో కరెంటు బిల్లులు మోత మోయిస్తూ ఉన్నారు. ఇంత ఓపెన్గా నిస్సిగ్గుగా ప్రైవేట్ కంపెనీలకి 1000 కోట్ల రూపాయలు దోచిపెడతా ఉన్నారు. ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు. అసలు దీనికి ఎవరు సమాధానం చెప్పాలా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరికీ కూడా పిలుపునిస్తారు. మేమందరం కూడా రోడ్లపైకి వస్తాం, ప్రజలను వెంట పెట్టుకుని రోడ్లపైకి వస్తాం. మీరు కరెంటు బిల్లులు ఇష్టం వచ్చినట్టు పెంచడానికి కుదరదు. మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో ఏం చెప్పారనండి? మేము కరెంటు బిల్లులు తగ్గిస్తాం, నాణ్యమైన విద్యుత్ ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు కరెంటు బిల్లులు పెంచుతూ ఉన్నాడు. మేము నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇక్కడ అధికారులను సస్పెండ్ చేశాడు. అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అక్కడ చైర్మన్ ఉన్నారు, లేకపోతే ఈవో ఉన్నారు. అక్కడ ఎందుకు సస్పెండ్ చేయలేదండి? ఇక్కడ సస్పెండ్ చేశారు కదా. ఇక్కడ 7 చనిపోయారు, అక్కడ కూడా 7 చనిపోయారు. మరేమో ఇక్కడ సింహాచలంలోనేమో అధికారులను సస్పెండ్ చేశారు. తిరుపతిలో ఎందుకు చేయలేదండి? అంటే మన సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళనా? నేను ఒక్కటి చెప్తున్నానండి, ఇవాళ క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు దైవ అపచారం చేశాడు. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాలకు వాడే నెయ్యని జంతువుల కొవ్వు కిందన ఆయన అభివర్ణించి మొత్తము హిందూ సమాజం మొత్తం మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడారు. దానికి సంబంధించి పురోగతి ఏదండి? రాష్ట్రానికి 2720 కోట్లు ఆదా, అది తప్ప జగన్ రెడ్డి, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం. జగన్మోహన్ రెడ్డి అతని ఫేక్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళ పరిస్థితి ఏంటో గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. రకరకాల కుంభకోణాల్లో పేకల్లోతు కూరుకుపోయి బయటకు వచ్చే దారి కూడా లేక గిలగిలా కొట్టుకుంటా ఉన్నారు. కుడితిలో పడినటువంటి ఎలకల్లాగా కొట్టుకుంటా ఉన్నారు. అది లిక్కర్ స్కామ్ కానివ్వండి, ఇంకా
మిగతా అనేక రకాలైనటువంటి కుంభకోణాల్లో దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి దర్యాప్తుకు ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా వాళ్ళు ఎప్పుడూ చేసేటటువంటి పనే అకారణంగా బురద జల్లటం, ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయటం, చేతిలో అవినీతి బురద మీడియా ఉంది కాబట్టి, ఒక అవినీతి పత్రిక ఉంది కాబట్టి ఇష్టానుసారం తప్పుడు రాతలు రాసి ప్రజల దృష్టిని మరల్చడం కోసం వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు. ఇవాళ ఆ విధంగానే ఒక లిక్కర్ కుంభకోణం నుంచి కానివ్వండి, ఇతర అనేక రకాలైనటువంటి వాళ్ళ అవినీతి దందాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒక డైవర్షన్ టాక్టిక్, ప్రజల దృష్టిని మరల్చడానికి యాక్సెస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారి ఆదేశానుసారం మరి ప్రభుత్వం వారి దగ్గర నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒక ఒప్పందంకి సంబంధించి ముందడుగు వేస్తూ ఉందో దాని మీద పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని నష్టం చేకూరుస్తూ ఉంది, అకారణంగా మోయలేనటువంటి భారాన్ని మోపుతా ఉంది. ₹4.60 యూనిట్కి కొనుగోలుకి 25 సంవత్సరాల పాటు పీపీఏ చేసుకోవటం ద్వారా చాలా పెద్ద కుంభకోణానికి తెరలేపింది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని అనేక రకాలైనటువంటి విషపురాతలు, పిచ్చిరాతలని రాస్తున్నారు. దానికి సంబంధించి ఇవాళ వాళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలు ఏ విధంగా ఉంటాయి, అసలు వాస్తవాలు ఏంటి అనేది వాళ్ళ డాక్యుమెంట్ల ఆధారంగా, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో, ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ విధంగా కాగితాలు చూపించి మాట్లాడండి, నిజాలు మాట్లాడండి అని చెప్తారు. వాళ్ళలాగా కట్ అండ్ పేస్ట్ జాబులు, బ్లర్ చేసి కాగితాలు మేము చూపించాం. అందుకనే ఇవాళ అసలు యాక్సెస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల మీదకి, రిటైర్డ్ ఉద్యోగుల మీదకి ప్రజల్ని ఉసగొల్పుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ముఖ్యమంత్రి గారు దీని వెనుక ఒక పెద్ద స్కెచ్ చేసినట్టుగా, ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఒకవైపు ఉద్యోగస్తుని బ్లాక్మెయిల్ చేస్తూ భయపెడుతూ, మరోవైపు ప్రజల్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ప్రిపేర్ చేస్తూ ఇచ్చిన హామీలు ఎగవేసేటందుకు, సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేసేటందుకు పెద్ద ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది. రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా హోంవర్క్ చేస్తాడు. దీని వెనుక పెద్ద హోంవర్క్ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇచ్చిన హామీలను ఎగవేసేటందుకు, 6 గ్యారంటీలను ఎగేసేటందుకు, అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలని ఎత్తివేసేటందుకు ఆయన చేస్తున్న ఒక పథకంలాగా కనపడుతున్నది. అందుకే కాబోలు ఒకవైపు ఈయన మాట్లాడుతూ మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే పాట పాడుతున్నాడు. అందరూ కలిసి ఒక నాటకం ఆడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా, మరి ఇలాంటి సంక్షేమ కార్యక్రమం ఇవ్వలేని పరిస్థితి ఉన్నదన్నట్టుగా ప్రజల్ని ప్రిపేర్ చేసే వెనుక మతలబు ఏముండదని చెప్పి అడుగుతా ఉన్నాను. రాష్ట్రం ఆర్థికంగా దివాలు తీసింది, అప్పులు పెరిగిపోతున్నాయి, ఆదాయం పెరగడం లేదు, నన్ను కోసిన పైసలు లేవని చెప్పేసి చెప్తున్న రేవంత్ రెడ్డి గారు మరి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు కదా ఈ రాష్ట్ర పరిస్థితి. పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అనేక మార్లు ఈ రాష్ట్రంలో 5,29,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నదని చెప్పి పదే పదే చెప్పిన మీరు మాట మార్చి నేను 3 లక్షల అప్పుని అనుకున్నా అని చెప్పి నేను పోలీస్ అకాడమీలో మాట్లాడుతూ చెప్తావు. నేను 3 లక్షల అప్పు అనుకున్నా, 3 లక్షల ఆదాయం అనుకున్నా, కానీ చూస్తే ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నదని చెప్తా ఉన్నారు. మరి 3 లక్షల కోట్ల అప్పు ఉంటే ఆ రోజు మరి 5,29,000 కోట్ల అప్పు ఉన్నదని ఎందుకు చెప్పినావు? అంటే నీకు అప్పుల సంగతి పూర్తిగా అవగాహన ఉండి ఈరోజు అధికారం కోసం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఏదో ఒక రకంగా
ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, గత ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసింది, అందుకనే నేను ఈ సంక్షేమ కార్యక్రమం ఇవ్వలేనన్నట్టుగా తప్పించుకునే ప్రయత్నం చేసి ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి చూస్తే దీని వెనుక పెద్ద ఆలోచన ఉన్నట్టుగానే కనపడతా ఉన్నది. నువ్వే అంటావు చెడు చెవులో చెప్పాలా, మంచి మాట జనాల్లో చెప్పాలని. మరి ఈరోజు అదే చెడు నీవు చెప్పాలనుకునేది వారిని అక్కడ ఉన్నటువంటి జేసీ నాయకులు పిలిచి మాట్లాడవచ్చు కదా. నీవు ప్రజలకు ఉద్యోగస్తులకు మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నావు. ప్రజల్ని ఉద్యోగస్తుల మీద గుసగొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇది గతం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశం మేరకు, ఎందుకంటే మేము వ్యక్తిగతంగా ఎన్ని దూషణలైనా పడతాము, ఎన్ని తిట్లైనా తింటాము, ఎన్ని అవమానాలైనా సహిస్తాం. కానీ గత సంవత్సరంన్నర కాలంగా మమ్మల్ని నోటికొచ్చిన బూతులు మాట్లాడినా, నోటికొచ్చిన పద్ధతిలో దూషించిన, చివరికి మా నాయకుడి చావును కోరుకుంటూ నికృష్టపు రోత మాటలు మాట్లాడినా మేము భరించుకున్నాం, సహించుకున్నాం, కోపాన్ని తమాయించుకున్నాం, పంటి బిగున బరాయించుకుంటూ వస్తున్నాం. వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఎన్ని తిట్టినా పడతాం. శాసనసభలో కానీ బయట కానీ ఎంత రోత మాటలు మాట్లాడినా పడ్డాము, పడతాం. కానీ వేల మంది త్యాగాలతో, దశాబ్దాల పోరాటాల ఫలితంగా, అందులో ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అందులో లేని నాడు, ఆనాడు టీఎన్జీఓలు అమోస్ గారి నేతృత్వంలో, ఇంకా అంతకంటే ముందు బుద్ధిజీవుల నేతృత్వంలో రాజకీయ నాయకులు కనీసం ఆనాడు మేలుకోకముందే మేలుకొని విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పోరాటానికి శ్రీకారం చుట్టి అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో అమరుల త్యాగాల ఫలితంగా ప్రజల ఆశీర్వాదంతో సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక శాపం పెట్టే విధంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దారుణమైన మాటలు ఏవైతున్నాయో అని చూసిన తర్వాత ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇంకోటి బాగాలేకపోయినా, ఏదేమైనా సరే ఖచ్చితంగా నువ్వు పోవాల్సిందే, మాట్లాడాల్సిందే. పార్టీ తరఫున పార్టీగా మనం చెప్పాలి, మన వాదన పార్టీగా మనం చెప్పాలి తెలంగాణ ప్రజలకు కొన్ని వాస్తవాలు అని మా అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇవాళ మనందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం. నిజంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు, ఒక చేతగానివాడు, ఒక పనికిరాని దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది. అట్లాగే ఇంకోటి కూడా తేలిపోయింది. ఏవైతే వీళ్ళు ఒక 420 హామీలతో అభయహస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో, అందులో సబ్బండ వర్గాలకు కలిపి 420 హామీలు ఏవైతే ఇచ్చినరో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది. అట్లాగే కేసీఆర్ గారు చిలుకకు చెప్పినట్టు చెప్పిండ్రు తెలంగాణ సమాజానికి. ఢిల్లీ పార్టీలను నమ్మితే 60 ఏళ్ళు గోసపడ్డం, మళ్ళా మోసపోతే ఢిల్లీ పార్టీల చేతుల్లా మళ్ళా గోసపడతాం, మళ్ళా ఆగమవుతాం అని చిలుకకు చెప్పినట్టు 100 సభలు మాట్లాడితే ప్రతి సభలో తెలంగాణ సమాజానికి ఒక అన్నగా, ఒక సోదరుడిగా, ఒక తండ్రిగా. బీజేపీ పార్టీ కార్యాలయం నాంపల్లిలో ప్రెసెంట్ మీడియాను ఉద్దేశించి ఈటెల రాజేందర్ ఈ మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు యావత్ తెలంగాణ సమాజాన్ని తలదించుకునేదిగా చేస్తూ ఉంది. వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినేదిగా చేస్తూ ఉంది. దేశ చిత్రపటం మీద గొప్పగా వెలుగొందిన తెలంగాణ, అభివృద్ధి చెందుతున్న తెలంగాణ
ప్రపంచంలోనే అమెరికా లాంటి దేశంలో గొప్పగా పాత్ర నిర్వహిస్తున్న తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీసేదిగా ఉంది. తాను దిగజారిపోయి మొత్తం తెలంగాణ సమాజమే దిగజారిపోయిందని చెప్పే ఆత్మన్యూత భావంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఎన్నడూ కూడా పేదది కాదు. తెలంగాణ పేదరికంలో ముంచబడ్డదని చెప్పి 100 సార్లు మేము మాట్లాడినాం. నిజాం కాలం నాడే తెలంగాణలో రైల్వేల వ్యవస్థ కానీ, తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, తెలంగాణలో గొప్ప చెరువులతో రామప్ప, లక్నవరం లాంటి కాకతీయులు కట్టినటువంటి చెరువులు కావచ్చు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోనే అత్యధిక చెరువులు కలిగి వరి పండించే ప్రాంతంగా, సన్నన్నం తినే ప్రాంతంగా వెలుగొందిన రాష్ట్రం ఇది. ఆనాడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు ప్రాంతంలో ఉంటే అక్కడ జొన్నన్నం తినేటువంటి సందర్భంలో మన రామప్ప కింద, మన లక్నవరం కింద వాళ్ళు వచ్చి ఇవాళ బియ్యం కోసం, సన్నన్నం కోసం ఎగబడ్డ చరిత్ర తెలంగాణది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 69 ఉద్యమం వచ్చింది. నిధులు మావి, సొమ్ము మాది, సోకు మీద అవుతుందని చెప్పి, ఉద్యోగాలు మావి, మీరు అనుభవిస్తున్నారని చెప్పి 69 ఉద్యమం జరిగింది. ఆనాడు 6 పాయింట్ ఫార్ములా వచ్చింది, అదొక సబ్జెక్టు. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు అనేక సందర్భాల్లో ఇవాళ తెలంగాణ స్వయంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. వ్యవసాయ రంగంలో కావచ్చు. మలయాళ సినిమాలను ఫాలో అయ్యే వారికి జోజు జార్జ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. తనకంటూ అక్కడ ఒక ఫాలోయింగ్ ఉంది. ఇంతవరకు నటుడిగా మాత్రమే వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్న ఆయన పని సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాకు ఆయనే కథను సిద్ధం చేసుకోవడం మరో విశేషం. క్రితం ఏడాది విజయాన్ని సాధించినటువంటి సినిమాల జాబితాలో ఇది ఒకటి. జోజు జార్జ్ దర్శకత్వం వహించినటువంటి ఈ యాక్షన్ థ్రిల్లర్ మొదటి నుంచి చివరి వరకు కూడా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. చాలా తక్కువ బడ్జెట్లో నిర్మించిన ఈ సినిమా 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయనున్నట్లుగా జోజు జార్జ్ చెప్పారు. ఈ సీక్వెల్కి సంబంధించిన టైటిల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. పని పార్ట్ 1 సినిమా క్రితం ఏడాది అక్టోబర్ 24న విడుదలైంది. కథానాయకుడు ఒక గ్యాంగ్స్టర్. ఆయనకి ఎదురుపడటానికే ఆ ప్రాంతంలోని వాళ్ళు భయపడుతూ ఉంటారు. అలాంటిది 2 పోకిరీలు ఆయన భార్యపై అత్యాచారం చేస్తారు. ఆయన అనుచరులు సైతం భయపడేలా చేస్తారు. అప్పుడు ఆ గ్యాంగ్స్టర్ ఏం చేస్తాడు అనేది కథ. అయితే ఈ కథతో సంబంధం లేకుండా సీక్వెల్ నడుస్తుందట. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పోలీస్ సర్కిల్ కార్యాలయం నందు సిఐ భీమా నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడుతూ, పామూరు, వెళ్లగండ్ల, సిఎస్ పురం మండలాల్లోని సమాజంలో గౌరవం లేని వ్యక్తులు జులాయిగా తిరిగే వారికి ఊరు బయట మద్యం తాగి ట్రాఫిక్కి అంతరాయం కలిగించిన పబ్లిక్ని నో సీన్స్ చేసిన మద్యం తాగి వాహనాలు విచ్చలవిడిగా తోలి మరీ వాహనదారులకు ఇబ్బంది కలిగించినటువంటి వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిఐ భీమన్న నాయక్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో పామూరు, వెలిగళ్ళ, సిఎస్పురం ప్రాంతాల్లో కొద్దిమంది ఆకతాయిలు సమాజం పట్ల ఎటువంటి గౌరవం లేని వ్యక్తులు, చట్టాల పట్ల ఎటువంటి గౌరవం లేని వ్యక్తులు వాళ్ళ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ తాగటం, ఊళ్ళలోకి వెళ్ళి న్యూసెన్స్ క్రియేట్ చేయడం, పబ్లిక్కి ట్రాంక్విలిటీని భంగం కలిగించడము, ఇవన్నీ చేయడం మేము గమనించడం జరిగింది. మేము గతంలో చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి పామూరు సర్కిల్ పరిధిలో ఉండే పోలీసుల తరఫున మేము చెప్తున్నాము, ఇటువంటి వ్యక్తులు మీరు ఖచ్చితంగా చట్టానికి లోబడి ఉండాల్సిందే, సమాజం పట్ల గౌరవం ఉండాల్సిందే, సమాజంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కానీ, శాంతి భద్రతలకు కానీ విఘాతం కలిగించకుండా ఉండాల్సిందే. దీనికి మీరు తప్పకుండా ఇవి కాకుండా మీ ఇష్టానుసారంగా చేస్తామంటే చట్టపరంగా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, పామూరు పట్టణంలో అయితే కొద్దిమంది ఆకతాయిలు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించడము, టూ వీలర్స్ని వాళ్ళ సైలెన్స్ని మాడిఫై చేసుకోవడము, ఎక్కువ శబ్దంతో ఊర్లో తిరగటము, ఇవన్నీ మేము గమనిస్తున్నాము. దీనిపైన మా అధికారుల ఆదేశాల మేరకు మేము కొన్ని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. ఈ యాక్షన్ ప్లాన్లో భాగంగా వీళ్ళందరికీ కూడా సూటబుల్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. మీరు మీ ఇష్టానుసారంగా చేసి చట్టానికి గౌరవం ఇవ్వకుండా మీ ఇష్టానుసారంగా చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవడానికి, ఖాళీగా ఉండటానికి, పట్టించుకోకుండా ఉండడానికి చట్టం సిద్ధంగా లేదు. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత పోలీసులపైన ఉంది కాబట్టి మేము కూడా చాలా దానిపైన యాక్షన్ తీసుకోవడానికి, సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి వెనకాడబోమని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాము. ఇంకొకసారి అందరికీ హెచ్చరిస్తున్నాము, ఎటువంటి ఆకతాయిలు హెచ్చరిస్తున్నాము. మీరు ఎక్కడ పడితే అక్కడ తాగి ఎవరిని పడితే వాళ్ళని అల్లరి చేసి ఎట్లా పడితే అట్లాగా ప్రవర్తించి ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ఉంటే మాత్రం తప్పకుండా దాని మీద మీరు బాధ్యత తీసుకొని బాధ్యత వహించి దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. మేము చాలా చోట్ల ఈ ప్రాంతంలో గమనించడం జరిగింది. ఈ ఆకతాయిలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, రిక్వెస్ట్ కాదు హెచ్చరిస్తున్నాము. గతంలో ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు మీ పిల్లల్ని సక్రమణ మార్గంలో పెట్టండి, లేదా మా దృష్టికి తీసుకురండి, మీ చేయి దాటుకుని మా దృష్టికి తీసుకురండి. వాళ్ళతో మేము పిలిపించి మా పందాలు మేము వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తాము. కౌన్సిలింగ్ చేసి వాళ్ళ జీవితం పట్ల అవగాహన కలిగించే విధంగా, వాళ్ళ జీవితం ఏ విధంగా ఉండాలని అవగాహన కలిగించే విధంగా మేము బాధ్యత తీసుకుంటాము. తల్లిదండ్రులు ఇది గమనించండి. మీ చేత కాకపోతే, మీ చేయి దాటిపోతే, మీ వల్ల కాని పరిస్థితి వస్తే మా దృష్టికి తీసుకురండి. మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సక్రమణ మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. అది కాకపోతే చట్టమైన చర్యలు తీసుకొని ఏ విధంగా సక్రమణ మార్గంలో రావాలో ఆ విధంగా తీసుకొస్తాము. మీరు తెలిసి తెలియని వయసులో, చిన్న వయసులో మీ జీవితాలు నాశనం చేసుకునే విధంగా మీరు ప్రవర్తించకండి. చాలా జీవితం ఉంది, మంచి జీవితం ఉంది. సమాజంలో అద్భుతంగా జీవించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు వినియోగించుకుంటే తప్ప ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ చేస్తే మాత్రం చట్టాన్ని పరిరక్షించే బాధ్యత గల మేము కానీ, ప్రజలు కానీ మిమ్మల్ని ఉపేక్షించారని చెప్పి చెప్తున్నాము. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, ఆకతాయిలు, ఊళ్ళలో తిరిగే ఆకతాయిలు ఎట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది గమనించాలి. ప్రతి ఒక్కళ్ళు మంచి సొసైటీని కోరుకోవాలని, సొసైటీలో అందరం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెంచుతున్న ఛార్జీలకు నిరసనగా వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజలతో కలిసి మేము రోడ్డు మీదకు వస్తాం. రాష్ట్రానికి 2720 కోట్లు ఆదా, అది తప్ప జగన్ రెడ్డి? కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ పార్టీ కార్యాలయం నాంపల్లిలో ప్రెస్ అండ్ మీడియాను ఉద్దేశించి ఈటెల రాజేందర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.